1 మంత్ నుంచి మీరు నిరసన చేస్తున్నారు, ఇప్పటివరకు ఎలాంటి రెస్పాన్స్ లేదు, ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పటి నుండి అయినా కనీసం బెటర్ ప్లేసెస్ ఫర్ స్టూడెంట్స్ కానీ ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ అంత బెటర్గా అవ్వడానికి మేమందరం కలిసి ఫైట్ చేస్తున్నాము. రిజైన్ చేసిన అంత మాత్రాన బెటర్ అయిపోతుందని మా ఉద్దేశం కాదు. కాకపోతే దిస్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్. ఎవరో ఒక మనిషి స్టార్ట్ చేశారు. ఎందుకంటే ఈ ఆపరేషన్ని మేము ఫేస్ చేసి అలసిపోయి ఒకటేసారి బర్స్ట్ అయ్యారనమాట అందరూ. సంబడి స్టార్టెడ్, ఒక మూమెంట్ స్టార్ట్ అయింది. అది అందరం కలిసి నిలబడి యూనిటీగా ప్రొటెస్ట్ చేస్తున్నాం అనమాట. చేంజ్ అవ్వాలి అనేదే మా ఉద్దేశం. వెంటనే అవుతుంది అని కాదు, బట్ మన మైండ్ సెట్ అనేది చేంజ్ అయితే ఆటోమేటిక్ గా స్లోగా ప్రోగ్రెసివ్ గా చేంజ్ అనేది ఉంటుంది అనమాట. సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర అకౌంటబిలిటీ ఆన్సర్ లేకనే లాఠీ చార్జ్, టియర్ గ్యాస్ ఉపయోగించారు మొన్న జంతర్ మంతర్ వద్ద అని చెప్పొచ్చు. అవును, యాక్చువల్లీ ఐ ఫీల్ సో. ఎందుకంటే ఏది ఏమున్నాయి పొలిటికల్ పార్టీస్ లో గురించి నాకు ఎక్కువ నాలెడ్జ్ లేదు, నేను ఎప్పుడు ఇన్వాల్వ్ అవ్వలేదు. బట్ మై ఇంటెన్షన్ ఇస్ దట్ ఎప్పుడైనా కూడా స్టూడెంట్స్ పీస్ఫుల్ గా ప్రొటెస్ట్ చేస్తున్నారు. వాళ్ళ నిరసన వాళ్ళు కూర్చొని చేసే ఇది వాళ్ళకి ఇవ్వాలి, మనం ఛాన్స్ ఇవ్వాలి, ఆపర్చునిటీ. ఒకవేళ వాళ్ళు ఏదన్నా రివర్స్ రాళ్ళేసి కొట్టి అలా చేస్తే మనం స్టాప్ చేయొచ్చు, తప్పులేదు అందులో. నేను పోలీసులను కానీ పొలిటికల్ పార్టీస్ని కానీ కించపరచట్లేదు, సపోర్ట్ చేయట్లేదు. సో నా ఇంటెన్షన్ ఏంటంటే స్టూడెంట్స్ యొక్క బాధ ఏదైతే ఉందో అది షేర్ చేసుకోవాలి, అలాంటి ప్లాట్ఫామ్ వాళ్ళకి ఇవ్వాలి. నిరసన చేస్తున్న మీ అందరినీ కూడా ఎవరో ఫండింగ్ చేస్తూ వెనకాల నుండి నడిపిస్తున్నారు అని చెప్తున్నారు, దీనికి ఏం చెప్తారు? ఇది మన దగ్గర ప్రూఫ్ లేదు కాబట్టి ప్రూఫ్ లేకుండా మనం ఏమీ మాట్లాడకూడదు. సో దీని గురించి నాకు ఎలాంటి ఒపీనియన్ లేదు. ఎందుకంటే ఏది నిజం ఏది అబద్ధం అనేది మనం డిక్లేర్ చేయలేము. మన వంతు ప్రయత్నం ఏదైతే ఉందో అది మనం చెయ్యాలి. ఒక భారతీయ పౌరురాల్లాగా వీ హ్యావ్ టు డూ వాట్ ఎవర్ వీ కెన్ డూ, వాట్ ఈస్ ఇన్ అవర్ హ్యాండ్స్. అందరినీ కూడా శాంతియుతంగా మీరు నిరసనలు చెప్తున్నారు, ఒక అకౌంటబిలిటీ చూపించమని అడుగుతున్నారు, కానీ మిమ్మల్ని మాత్రం యాంటీ నేషనల్స్ వీళ్ళు అని చెప్తున్నారు, తీవ్రవాదులు అని చెప్తున్నారు, దీనికి ఏం చెప్తున్నారు? ఇది బీజేపీ వర్సెస్ సిజిపి అయిపోయింది ఫైట్ మొత్తం. ఇప్పుడు బేసిక్ గా నీట్ స్టూడెంట్స్ తో స్టార్ట్ అయ్యి ఇది కంప్లీట్ పొలిటికల్ వార్ అయిపోయింది అనమాట, అన్ఎక్స్పెక్టెడ్ గా. అంటే ఇది ప్లాన్డా లేకపోతే ఏంటి అనేది మనకు తెలియదు. బట్ వీఆర్ హియర్. నేనే కాదు, చాలా మంది, most of the people, students here are genuinely sad, genuinely depressed. ఎందుకు మన సొసైటీ అండ్ మన ఇండియా ఇలా తయారవుతుంది అని చెప్పి దానికోసం ఫైట్ చేస్తున్నారు. అంతేగాని వీఆర్ నాట్ సపోర్టింగ్ ఎనీ పొలిటికల్ పార్టీ, వీఆర్ నాట్ క్రిటిసైజింగ్ దెమ్ ఆల్సో. కేవలం ఈ రోజు మహిళలు మాత్రమే ధర్నా చేస్తున్నారు కదా, ఏం చెప్పదలుచుకున్నారు మహిళా లోకం తరపు నుంచి? I think we have to focus on changing the mindset. ఇప్పుడు ఏ పొలిటికల్ లీడర్ అయినా కూడా ఈ వరల్డ్ లో, ఈ భారతదేశంలో ఎవరైనా కూడా డబ్బులు జమ చేసుకోవడానికి వస్తాడు, డబ్బు ఉండేవాడు, మళ్ళీ వచ్చి ఇంకా డబ్బు పోగు చేసుకుంటాడు. అంతేగాని ప్రజలకి కంప్లీట్ గా సేవ చేయాలి అన్న ఉద్దేశంతో కంప్లీట్ గా పొలిటికల్ లీడర్స్ అయితే రారు. అలాంటి పొలిటికల్ లీడర్స్ ఉంటారు అని నేను కూడా అనుకోను. నేను ఎప్పుడు నోటాకే ఓటేస్తాను, ఓకే. కానీ ఇప్పుడైతే ప్రస్తుతానికి ఉండే సిచ్యువేషన్ లో ఈ జనరేషన్ అనేది కదిలింది. ఇంతకు ముందు కూడా పేపర్ లీక్స్ అయ్యాయి, కానీ ఇప్పుడు ఎవరో ఒక్కరు ముందడిగేశారు, అందరం కలిసి ప్రొటెస్ట్ చేస్తున్నాం చేంజ్ కోసం అని చెప్పేసి. సో బేసిక్ గా నా ఫీలింగ్ ఏంటంటే మారాల్సింది మైండ్ సెట్. అంతేగాని ఇప్పుడు స్వచ్ఛ భారత్ అని చెప్పారు, హైదరాబాద్ లో అన్నిట్లో అంతా క్లీనింగ్ చేశారు. ఇప్పుడు చెత్త లేకుండా క్లీన్ గా ఉందా? లేదు కదా, చెత్త ఉంటానే ఉంది. సో ఎప్పుడైతే మన మైండ్ సెట్ మారుతుందో, ఎక్కడ చెత్త వేయకూడదు అనే మైండ్ సెట్ ఎప్పుడైతే మనలో ఉంటుందో, మనం వేయకుండా ఉన్నట్టు అందరూ క్లీన్ గా పెడితే, ప్రతి ఒక్కరికి అదే మైండ్ సెట్ ఉంటే అప్పుడు దేశం బాగుపడుతుంది, మారుతుంది. సో ఇప్పుడు కూడా ప్రొటెస్ట్ అందరూ చేస్తున్నారు కదా, ప్రతి ఒక్కరు మన డ్యూటీస్ ఏవైతే ఉన్నాయో యాజ్ అ సిటిజన్ ఆఫ్ ఇండియా అవన్నీ ఫుల్ఫిల్ చేసుకుంటూ వాల్యూస్ అండ్ ఎథిక్స్ తో ముందుకు వెళ్తే అప్పుడు మన ఇండియా విల్ బికమ్ ఎ బెటర్ ప్లేస్. జంతర్ మంతర్ వద్ద నిరసన చేసిన వాళ్ళు నీట్ స్టూడెంట్స్ కానే కాదు, వాళ్ళందరూ కూడా పేడ్ ఆర్టిస్ట్ అని చెప్తున్నారు, దీనికి ఏం చెప్తారండి? నిజంగానే ఒక ఇంట్లో చనిపోయి నీట్ వల్ల, పేపర్ లీక్ వల్ల చనిపోయి గుండె పగిలిపోయి అక్కడ నిలబడి ఏడుస్తున్న వాళ్ళు ఉండొచ్చు, అవునా కదా?
అంతేగాని మనం ఒక్కరిని బ్లేమ్ చేయలేం. ఎప్పుడైనా ఒక సమాజంలో ఒక గ్రూప్ లో గుడ్ ఉంటారు, బ్యాడ్ ఉంటారు. నేను నిలబడేదైతే ఎవరైతే నిజంగా నష్టపోయారో వాళ్ళ తరపున నేను నిలబడి ఫైట్ చేస్తున్నాను, హూ ఆర్ స్టూడెంట్స్ అండ్ యూత్ ఆఫ్ దిస్ నేషన్.